ఉండి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి వ్యక్తి మీద సుదర్శన్ రెడ్డి అనేటోడు వాడు వాని పెండ్లము అనేటటువంటి భాష మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటికి కూడా బెదిరించే విధంగా అధికార పార్టీ ఉన్నాం మేము, మమ్మల్ని ఎవడేం చేయలేడు, యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తేనే మమ్మల్ని ఎవడేం చేసింది లేదు, కాబట్టి ఇప్పుడేం చేస్తారని చెప్పేసి బెదిరించే విధంగా ఏకంగా చైర్మన్ అభ్యర్థిని బెదిరించే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీకు స్పష్టంగా కళ్ళ గంట చూపించినాం. అదే విషయాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. కాబట్టి తక్షణమే మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉల్లంఘించిండో వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని మేము ఇచ్చినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని వెంటనే ఆయన మీద కేసు నమోదు చేయాలి, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. స్పష్టంగా ఆ విషయం మీద చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని కూడా మేము కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. దాంతోపాటు రెండవది, రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఆర్డీఓ అనంతరెడ్డి గారు కావాల్సుకొని 16వ తారీఖు నాడు వాయిదా వేసిండ్రు. లోపల గొడవ జరుగుతుందని, గొడవ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చేస్తున్నారు. ఎందుకొరకు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి ఎలక్షన్కి ఎందుకు రాలేదని చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకపోతే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు గొడవ చేస్తారా? అది కూడా స్వయంగా ఎమ్మెల్యే సమక్షంలో చేస్తారా? ఇష్టారాజ్యంగా కుర్చీలు ఎత్తేస్తారా? బెంచీలు ఎత్తేస్తారా? ఇదంతా జరుగుతుంటే రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమటువంటి చర్యలు తీసుకోకుండా 2-3 గంటల పాటు చూడడం అనేటటువంటి సమ్మతమైన చట్టబద్ధమైన ఎందుకు ఈ రకంగా చేసిన రిటర్నింగ్ అధికారి? అంటే గొడవ చేస్తున్నారు, నేను ఇక్కడ సభను ఆర్డర్లో పెట్టలేకపోతున్నా, బయట నుంచి రాళ్ళదాడి జరుగుతుంది కాబట్టి నేను ఎన్నికను ఆపేస్తున్నా అని చెప్పేసి 16వ తారీఖు నాడు ఆపిండు. పూర్తి కోరం ఉన్నప్పటికీ 24 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికని ఆపడం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధం. ఇది కావాల్సుకొనే ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి ఆర్డీఓగా ఉన్నటువంటి అనంతరెడ్డి గారు చేసినారు అనేటటువంటి విషయాన్ని మేము స్పష్టంగా కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, భారత ఎన్నికల ప్రధానాధికారికి, అదే రకంగా ప్రతి రాజ్యాంగబద్ధమైన సంస్థకు కూడా ఇదే ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. 16వ నాడు ఎలక్షన్ ఆపినాం, మరి 17వ నాడు దేని కొరకు ఆపినాం? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ చేస్తుంటే ఆర్డీఓని నోటికి వచ్చినట్టు తిడుతుంటే కావలసుకొని దాన్ని టైంపాస్ చేసుకుంటా కోర్టు స్టే వచ్చేటంత వరకు కావలసుకొని ఆపి నువ్వు కావలసుకొనే ఎన్నికను ఆపినావు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మేము ఈరోజు ఎన్నికల అధికారి గారికి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తుకుంటా, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టల్లా ఆట ఆడుకుంటా కావలసుకొనే 2 రోజుల పాటు ఆర్డీఓ గారు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఈ యొక్క ఎన్నికను ఆపిండు. కావలసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. ఇదంతా కూడా తెలిసి చేసిండు. ఆయన అంటుంటే కనీసం ఆర్డీఓ గారికి బాధ అనిపించాలి. ఆర్డీఓని పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నువ్వు కోటి రూపాయలు తిన్న ఎలక్షన్ చేస్తున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆయన ముందర బెంచీలు కుర్చీలు ఎత్తేస్తుంటే, ఇరగొడుతుంటే కనీసం నిలువరించాల్సినటువంటి బాధ్యత రిటర్నింగ్ అధికారికి లేదా అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు స్పష్టంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తుకుంటా కావాలనే ఎన్నికను ఆపిండు. దీని మీద మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కావాల్సినటువంటి కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినాం, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం, భారత ప్రధాన ఎన్నికల అధికారి కంప్లైంట్ చేస్తాం, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం, హైకోర్టులో కూడా ఆయనను కోర్టుకు గుంజి మేము ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాం. ఎంత వరకైనా సరే ఆయన చేసినటువంటి తప్పిదాలు చట్టానికి విరుద్ధంగా, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా 2 రోజులు కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నికను ఎందుకు వాయిదా చేసినాం అనేటటువంటి దానికి ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన మీద మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన వెంటనే విధుల నుంచి తొలగించాలి. ఆయన చేసినటువంటి దాంట్లో మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఎన్నికలు జరపమని కోర్టు స్పష్టంగా కల్పించుకొని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికి కూడా చైర్మన్ అభ్యర్థిని బెదిరిస్తావు, ఇంకొక అభ్యర్థిని క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేదని బెదిరిస్తావు, ఇంకొక అభ్యర్థిని ఇంకేమైనా ఓటు ఉందని చెప్పి బెదిరిస్తావు. ఇవన్నీ గెలిచిన తర్వాత నిలబడేటివా జరిగేటివా? కేవలం ప్రజలను మభ్యపెట్టడం కొరకు మాత్రమే చేస్తున్నటువంటి సంఘటనలు. కాబట్టి దీంట్లో ఒరిగేది లేదు, అయ్యేది లేదు. మేము చట్టాన్ని నమ్ముకున్నాం, మేము న్యాయాన్ని నమ్ముకున్నాం, కోర్టును నమ్ముకున్నాం. ఖచ్చితంగా మేము ఈ ఎన్నికలలో చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఖచ్చితంగా మేము చేస్తాం. ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఇప్పటికైనా మార్కు. స్వయంగా మీకు మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి, ఈ 1-2 ఇట్ల కొరకు మనం పట్టుకొని కూర్చుంటే తప్పుడు సంకేతాలు పోతాయి, గెలిచినటువంటి వాళ్ళకు ప్రజలు మద్దతు ఎవరికైతే ఇచ్చినో వాళ్ళకు మనం సహకరించాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా కూడా ఈయనటువంటి ఆలోచన లేకపోతే ప్రజలు ఏ రకంగా బయట మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం. ఎవరిని లెక్క పెట్టేటటువంటి మాటలు మాట్లాడు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఆయన నాకంటే జూనియరు, ఆయన ఎన్నడో వచ్చిండు, నేను రాజకీయం చేసినాడు, ఆయన ఇంకా లాగా వేసుకోలే అని చెప్పి మాట్లాడతావు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే విధానం నీ నోటికి వచ్చినట్టు ఉంటుంది. శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడితే వాళ్ళ అయ్యా నేను ఇద్దరం ఒక్కతోటోళ్ళం, ఆయన నాతోటోడా, ఆయన నాకు చెప్పడంతో అయిందా అని ఆయన గురించి మాట్లాడుతావు. ఇవాళ సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడితే వాడెవడు, వాని పెండ్లం ఏందని ఇట్లా మాట్లాడుతావు. అంటే పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు, ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేరు, చైర్మన్ లేరు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నేను ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు ఒకసారి 1-2 సార్లు ఆలోచన చేసుకోమని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం.
ఉన్నాం. జరిగేటటువంటి ఎన్నికలలో కోర్టు ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నటువంటి ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి రిటర్నింగ్ అధికారిని తొలగించాలి, ఇప్పుడున్నటువంటి ఏసీపీ గారిని అక్కడి నుంచి విధుల నుంచి తప్పించాలి, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేరుగా ఎన్నికలు జరపాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. జరిగేటటువంటి ఎన్నిక న్యాయబద్ధంగా కనుక జరగకపోతే ఇంకా ఏమైనా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇటువంటివి చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఇప్పటి వరకు మేము ఓపికగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ గుండి కూడా మేము కావాల్సుకొని ప్రభుత్వానికి సహకరించుకుంటూ శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నాం. మేము కనుక ఒకసారి పద్ధతి తప్పితే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఎమ్మెల్యే గారు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. నువ్వు ఉందాగా ప్రజల తీర్పును గౌరవించాలి, ప్రజల తీర్పును గౌరవించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇంకేదో చేస్తా అంటే ఎప్పుడో మలక్పేటలో నేను 2020లో నేను గుంజుకున్నా, అట్టేడనో గుంజుకుంటుంటే ఇది గ్రామీణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటును నువ్వేమన్నా కింద మీద చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల చేతులలో నీకు తిరుగుబాటు వస్తుంది అనేటటువంటి విషయాన్ని మల్రెడ్డి రంగారెడ్డి గారిని హెచ్చరించుకుంటా వెంటనే జరిగినటువంటి సంఘటనల మీద మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలి. ఏసీపీ గారిని అదే రకంగా ఆర్డీఓ గారిని ఎన్నికల విధుల నుంచి వెంటనే తప్పించాలి. ఒక నిష్పక్షపాతమైనటువంటి అధికార ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోర్టు తీర్పు ఇచ్చిన విధంగా ఈ 30-21 రోజులలో ఆ యొక్క ఎన్నికను నిర్వహించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా స్పష్టంగా కోరుతా ఉన్నాం. ప్రజలందరినీ కూడా జరుగుతున్న వాస్తవాలను గమనించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకు మీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాలి. ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు పట్టణంలో జరిగినాయి కానీ గ్రామాలలో జరగవనేటటువంటి సంకేతాలను ఖచ్చితంగా ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రజలను చేతులెత్తి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.